హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి 11th లెసన్ చూద్దామండి. శ్రీలు పొంగిన జీవగడ్డ అండి. ఓకేనా అండి. ఏంటండి శ్రీలు పొంగిన జీవగడ్డ. రాయపురులు సుబ్బారావు అండి. ఓకేనండి. శ్రీలు రాయప్రోలు. ఓకేనండి. ఇట్లా గుర్తుంచుకోండి. ఓకేనండి. శ్రీలు రాయప్రోలు. శ్రీలు రారు రాయప్రోలు సుబ్బారావు. ఓకేనా అండి. సుబ్బారావు 1892 1984 అండి. ఓకేనా. 92 1892 1984. ఇతివృత్తం ఏంటండి? దేశభక్తి. ఓకేనండి. ఎందుకంటే జీవన గడ్డ అంటుండు అంటే దేశభక్తికి సంబంధించింది. ప్రక్రియ అనేది గేయం అండి. ఇక్కడనే తెలుస్తుందండి శ్రీలు పొంగిన జీవగడ్డ అంటే మన దేశభక్తి కాబట్టి దీనికోసం మనము పాట పాడాలండి. ఓకేనా అండి. గేయ ప్రక్రియ అని గుర్తుంచుకోండి. ఎట్లా అండి? శ్రీలు పొంగిన జీవగడ్డ ఇంకా ఈ గా ఉంది కాబట్టి గేయ ప్రక్రియ అని కూడా గుర్తుంచుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్. 1కి 2 సార్లు 3 సార్లు ఇట్లా రీడింగ్ చేసుకుంటూ ఉంటే అది గుర్తుండిపోతుందండి. ఒకటేసారి కూడా గుర్తుండదు. ఇది మాత్ర ఛందస్సులో రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుందండి. గేయం అంటే కంపల్సరీ మాత్ర ఛందస్సులో ఉంటుంది. పాడుకోవడానికి లయబద్ధంగాను రాగయుక్తంగాను ఉంటుందండి. ఓకేనా. ఈ సుబ్బారావు ఎక్కడ జన్మించిందండి? రాయప్రోలు సుబ్బారావు గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామం. ఓకేనండి. గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామం. కావ్యాలు రచించండి. ఎటువంటి కావ్యాలు? తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల. ఓకేనండి. ఇక్కడ ఆల్మోస్ట్ రాయప్రోలు సుబ్బారావు శ్రీలు కాబట్టి అంటే లేడీస్ అనుకోండి. లేడీస్ కాబట్టి స్నేహలత ఒకరండి. ఓకేనా. నెక్స్ట్ స్వప్నకుమార, నెక్స్ట్ కష్టకమల. ఓకేనా అండి. స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, వనమాల. వీళ్ళు నలుగురండి. ఓకేనండి. వీళ్ళు నలుగురు తృణకంకణంని కట్టుకొని జడకుచ్చులు పెట్టుకొని ఆంధ్రావళికి బయలుదేరిండ్రు. ఓకేనా అండి. ఎటువంటి కావ్యాలు రచించండి అండి. కావ్యం అంటే కూడా ఈ కావ్యాలని మీకు ఎట్లా గుర్తుకు రావాలి? వీళ్ళంతా లేడీస్ ఉన్నప్పుడు కావ్యాలు అనేటివి కూడా లేడీస్ అండి. ఓకేనా. శ్రీలు అంటే లేడీస్ అండి. ఫస్ట్ ఎవరు ఉంటారు? కావ్యం అనుకోండి. కావ్యాలంటే ఎవరు వస్తారు? స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, తర్వాత వనమాల. ఓకేనండి. వీళ్ళు నలుగురు తృణకంకణం కట్టుకొని జడకుచ్చులు పెట్టుకొని ఆంధ్రావళికి బయలుదేరింది. ఇవన్నీ కూడా కావ్యాలు ఈ రాయప్రోలు సుబ్బారావు రాశాడండి. ఓకేనా. నెక్స్ట్ లక్షణ గ్రంథాలండి. ఎటువంటి లక్షణ గ్రంథాలు? రమ్యాలోకం, మాధురి దర్శనం. ఓకేనండి. లక్షణంగా ఉండేది రమ్య అండి, తర్వాత మాధురి అండి. ఓకేనండి. లక్షణంగా ఎవరు ఉన్నారు అంటే రమ్య, మాధురి. ఓకేనండి. రమ్యాలోకం, మాధురి దర్శనం. ఓకేనండి. నెక్స్ట్ వేదాల్లోనే ఆది కావ్యమైన రామాయణం అనేది పుట్టిందండి. ఓకేనండి. రామాయణం ఎక్కడ పుట్టిందండి? ఈ వేదాల్లోనే పుట్టింది. ప్రపంచానికి మార్గదర్శనం చేయగలిగిన సామర్థ్యం భారతదేశానికి ఉంది. ఎవరున్నారండి? ఆర్నాల్డ్ టైన్బీ. ఓకేనండి. ఆర్నాల్డ్ టైన్బీ. ఓకేనండి. ఇక్కడ గుర్తుంచుకోండి భారతదేశం. ఓకేనండి. ఓకేనండి. అంటే ప్రపంచానికి మార్గదర్శనము చేయగలిగిన సామర్థ్యం భారతదేశానికి ఉందని ఆర్నాల్డ్ టైన్బీ ఒక బ్రిటిష్ వ్యక్తి అనుకోండి. అట్లా బి అంటే బ్రిటిష్ వ్యక్తి. బి వచ్చింది కాబట్టి భారతదేశానికి ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉందని తెలియజేస్తుంది. నెక్స్ట్ పాకిస్తాన్ దురాక్రమణను ఎదుర్కొని మాతృదేశం కోసం అమరుడైన కెప్టెన్ రఘునందన్ రావు అండి. ఓకేనా అండి. కెప్టెన్ రఘునందన్ రావు. ఓకేనండి. ఇతను ఏ జిల్లా అండి? రాజన్న సిరిసిల్ల జిల్లా బోనాల గ్రామం అండి. ఓకేనా. వీళ్ళ తల్లిదండ్రులు కూచగిరిరావు, కాంతమ్మ దంపతులు. ఓకేనా అండి. కూచగిరిరావు, కాంతమ్మ దంపతులు. చాదర్ఘట్లో గణితంలో డిస్టింక్షన్ పాస్ అయ్యండి. అక్కడ మెట్రికులేషన్ని పూర్తి చేశారండి. ఎవరు? కెప్టెన్ రఘునందన్ రావు. ఓకేనా అండి. నెక్స్ట్ వీరచక్ర అవార్డు గ్రహీత అండి ఇతను. తర్వాత స్ఫూర్తి సంస్థ నుండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి. వీరచక్ర అవార్డును తీసుకున్నాడండి. తర్వాత స్ఫూర్తి అనే ఒక సంస్థ ఉందండి. ఆ సంస్థ నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందండి. ఓకేనండి. ఎవరు? కెప్టెన్ రఘునందన్ రావు.